మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ డే 11. నిన్న బద్రీనాథ్ దర్శనం చేసాం. ఇప్పుడు మానా విలేజ్కి వెళ్తున్నాం. రాజు మానా విలేజ్కి వెళ్తున్నాం. ఇండియా లాస్ట్ విలేజ్. ఎలా అనిపిస్తున్నది? సరస్వతి నది ఇక్కడే ఉంటుందంట, ఇంకా మనకి ఎక్కడ కనిపించదంట. సరస్వతి నది చూడడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫీలింగ్ ఎలా ఉందో చెప్తాం మళ్ళీ. విలేజ్ మానాకు వస్తాం. చిన్న చిన్న షాపులు ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నాం కదా ఇక్కడ ఇల్లు వెరైటీగా ఉన్నాయి. బాగుంది ఇది కోట, చాలా బాగుంది. చూడండి లాస్ట్ విలేజ్లో పిల్లలు ఎలా ఏడుస్తున్నారు. माना समुद्र तल से ऊंचाई 10,133.5 फीट. కదా అంతా హ్యాండ్ మేడ్. ఇది హ్యాండ్ మేడ్ చూస్తున్నారు కదా. ఇండియా లాస్ట్ టీ షాప్ ఇది. హిందుస్థాన్ కి అంతిమ దుకాణం. దీని తర్వాత చైనా వాటర్ స్టార్ట్ అయిపోతుంది ఆ కొండ బ్యాక్ సైడ్ నుంచి. సరస్వతి నది ఫస్ట్ టైం నా లైఫ్లో చూసే సరస్వతి నదిని. చూడండి ఎంత ఫ్లో ఉందో. ఇది భీంపూలు. పాండవులు స్వర్గంకి యాత్ర చేసినప్పుడు ద్రౌపది మధ్యలో ఈ నది దాటలేకపోతే సరస్వతి నది భీముడు ఈ బ్రిడ్జిని నిర్మించాడు. అది దీన్ని భీంపూలు అంటారు. ఇదే భీంపూలు. సరస్వతి నది ఫ్లో ఎంత ఉందో, చాలా ఫ్లోగా ఉంది ఇక్కడ. సరస్వతి టెంపుల్ తర్వాత ఇప్పుడు గణేష్ టెంపుల్కి వెళ్తాం. అక్కడ హైట్లో ఉంది.
చూడండి అంత హైట్కి వస్తాము. కింద ఉంది బద్రీనాథ్. ఇక 2 minutes డిస్టెన్స్లో గణేష్ టెంపుల్ ఉంది. సార్ గణేష్ టెంపుల్కి వెళ్తూ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా స్టిఫ్గా ఉంది. సార్ ధైర్యం చేసి వస్తున్నారు. ఇప్పుడే సరస్వతి టెంపుల్ చూసాం, చాలా బాగుంది. భీమశిల చూసాం. ఇప్పుడు గణేష్ ఇండియా లాస్ట్ విలేజ్ మానా కవర్ చేసాం. గణేష్ టెంపుల్ దగ్గరికి వస్తాం. చాలా స్టిఫ్గా ఉంది. చూడండి మానా విలేజ్ ఎక్కడ ఉండిపోయిందో. టెంపుల్కి వస్తాం. చాలా హైట్లో కట్టేది గణేష్ టెంపుల్ని. నాకు తెలిసి ఇదే ఇండియాస్ లాస్ట్ టెంపుల్ కూడా. కనిపించట్లేదా? కనిపిస్తున్నది, కప్పిస్తున్నట్టున్నది. లైటింగ్ పెడుతుంది. కదా పైనుంచి అంతా ఆర్మీ వరల్డ్ గట్రా వెళ్తున్నాయి. ఆర్మీ అండర్టేకింగ్ తీసుకుంది అక్కడి నుంచి. చైనాకి బార్డర్ ఇది. ఇది చూడగానే మొత్తం ఏమంటారు, ఫ్రీడమ్ ఫైటర్లా ఫీల్ అవుతున్నారు. సల్యూట్ చేస్తున్నారు. मोबाइल क्यों दिया? मोबाइल दे दिया। उसको दिया, उसको दिया शायद मोबाइल। ఈ వేదవ్యాస గుహకు వచ్చాం. ఇక్కడే వేదాలు రాశారు. కర్ణప్రయాగ్కి వచ్చాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇటు నుంచి అలకనంద వెళ్తున్నది, అటు నుంచి కర్ణగంగా వస్తున్నది. దాని పిండ నది కూడా అంటారు. ఇక్కడ సంగం ఇది, అందుకే ఈ ఏరియాని కర్ణప్రయాగ్ అంటారు. ఇక్కడి నుంచి రెండు కలిపి అలకనంద అవుతుంది. దాని వాటర్ కొంచెం గ్రీన్గా ఉంది, ఇది వైట్గా ఉంది. చూస్తున్నారు కదా. రుద్రప్రయాగ్ వచ్చాము. అటు సైడ్ నుంచి అలకనంద, ఇటు సైడ్ నుంచి మందాకిని సంగం అవుతున్నది. ఏరియాని రుద్రప్రయాగ్ అంటారు. ये कौन सा नदी है? ఇక్కడ రాళ్ళు పడే డేంజర్ ఉంది, అందుకే ఇలాగా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. చూడండి, వెహికల్ రెడీగా ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పక్క కొండ నుంచి అలా రాళ్ళు జారిపోతాయి కిందకి రోడ్డు మీదకి. పక్కనే అల్లకనంద రివర్. చూస్తున్నారు కదా, అలకనంద వైట్ కలర్లో, బ్లూ కలర్లో.
గంగా నది ఎలా వస్తున్నారో ఇక్కడ సంగమం అవుతున్నది. దేవప్రయాగలో ఉన్నాం. पानी का प्रॉब्लम है हाइट के रामपुर छोटा छोटा